హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి గిన్నెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో, నేను అంతకుముందు రాగి బిందెలు, ఇత్తడి వాటిని ఆర్గానిక్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించాను కదా! తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. ఆర్గానిక్‌గా ఎలా క్లీన్ చేయాలో నేను చూపించాను. ఒకవేళ చూడకపోతే వెళ్లి చూసేయండి. తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే చూ మళ్ళీ చెప్తున్నాను. ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరికైనా తెలియకపోతే వెళ్లి ఒకసారి ఆ వీడియోని చూడండి. సో, మనం ఇత్తడి, రాగి పూజ సామాన్లని అంత ఆర్గానిక్‌గా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం డైలీ తినే వాటిని కూడా ప్లేట్స్ ఉంటాయి కదా! మనం డైలీ వాడుకునే వస్తువులను కూడా మనం ఆర్గానిక్‌గా క్లీన్ చేసుకోవాలి కదండీ! సో, దానికోసం అని చెప్పి ఇక్కడైతే ఒక డిష్ వాషర్ ఉందండి ఆర్గానిక్‌గా. ఇదొచ్చేసి డిష్ వాషర్ లిక్విడ్ అండి. అసలు ఎంత బావుందంటే అసలు ఇది నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నానండి. సో, నా వల్ల ఒక్కళ్ళకైనా యూజ్ అయితే చాలండి. అందుకే చెప్పి నేను ఈ వీడియో చేశాను. నేనే ఎందుకు యూజ్ చేయాలి? నా వల్ల 10 మంది యూజ్ చేసినా నేనైతే హ్యాపీ అండి. ఇది కంప్లీట్‌గా ఆర్గానిక్ అండి. అసలు ఎంత బావుందంటే అసలు ఇది చాలా బావుందండి. చూడండి ఇక్కడ ఇన్ని గిన్నెలు ఉన్నాయి కదా! ఇన్ని గిన్నెలకు కూడా జస్ట్ 3 టేబుల్ స్పూన్సే పడుతుందండి అది. సో, చూడండి నేను ఎంత తక్కువ తీసుకున్నానో అసలు చిన్న స్పూన్స్‌తో 3 టేబుల్ స్పూన్ అండి. పెద్ద స్పూన్‌తో అయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అసలు అన్ని వాటికి కూడా. సో, వాటర్ వేసుకోవాలండి మనము. ఆ లిక్విడ్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. చూడండి నేను ఎన్ని వాటర్ వేసానో. చిన్న స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్ తీసుకుంటే అన్ని వాటర్ వేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి నేను ఎన్ని వాటర్ వేసాను, ఎంత లిక్విడ్ వేసాను. సో, నాకు ఆ గిన్నెలన్నీ ఈ లిక్విడ్‌తోనే సరిపోతుందండి. చూసేయండి మీరే. నేనైతే ఈ వీడియోని ఎక్కడ అసలైతే కట్ చేయలేదు. న్యాచురల్‌గా తీశానండి. సో, అలానే అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడ ఎడిట్ చేసి నేనేదో వీడియో కోసం, వ్యూస్ కోసం చెప్పట్లేదండి. నాకు ది బెస్ట్ అనిపించిన తర్వాతే నేనైతే ఏదైనా మీతో షేర్ చేస్తానండి. సో, నాకు ఈ లిక్విడ్ కూడా ది బెస్ట్ అనిపించింది. నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి అండ్ నా వల్ల అట్‌లీస్ట్ ఒక్కళ్ళన్నా మారతారన్న హోప్ తోటి నేనైతే ఇది వీడియో చేయడం జరిగిందండి. సో, మనం యూజ్ చేసే సోప్స్, లిక్విడ్స్ అవన్నీ కెమికల్ కలుస్తాయండి. వాటి వల్లే మనకి చాలా రోగాలు వస్తాయి. ఎందుకంటే మనం డైలీ ఇవే యూస్ చేసుకుంటా వీటిలోనే అన్నం తింటాం, వీటిలోనే కూర అన్నీ ఎవ్రీథింగ్ వీటితోనే చేస్తాం కదండి. సో, అందుకని చెప్పి ముందు మనం వాడే లిక్విడ్ మారాలండి. అది ఆర్గానిక్గా ఉండాలి. అస్సలు బెటర్ అండి. అసలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూస్ చేయడం చాలా మంచిదండి. అసలు కంపల్సరీగా ఇలాంటివే యూస్ చేయాలండి. డిష్ వాషర్ లిక్విడ్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అస్సలు అవ్వకూడదండి. కాస్ట్ ఎక్కువ ఉంది కదా! సో, మన 5 రూపీస్ ఆ సోప్సే తీసుకుందాం, 10 రూపీస్ సోప్సే తీసుకుందాం అని మాత్రం అస్సలు ఆలోచించమాకండి. ఆర్గానిక్ వాడటానికి ట్రై చేయండి ఎక్కువగా. సో, ఇది వచ్చేసి కొపారో అండి. బ్రాండ్ వచ్చేసి చాలా బాగుంది. ఎంత తక్కువ లిక్విడ్ తీసుకున్నా కూడా అన్ని గిన్నెలు అయితే బాగా క్లీన్ అవుతాయండి. నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే స్మెల్ అండి. అసలు ఈ స్మెల్ వస్తుందండి. అసలు ఎంత బాగా వస్తుందంటే అసలు లెమన్ స్మెల్ ఉంటుంది కదా! సో, సేమ్ అలానే వస్తుందండి. అసలు చాలా బాగుంటుంది. అసలు అండ్ ఇన్ని గిన్నెలు వాష్ చేసిన తర్వాత కూడా మీరు జస్ట్ చేతుల్ని అలా వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. నార్మల్ వాటర్తో కడుక్కొని మీ స్మెల్ చూసుకోండి. హ్యాండ్స్ అసలు ఎంత బాగుంటాయంటే అసలు గిన్నెలు తోమినట్టు కూడా ఎవ్వరికీ తెలియదండి. అంత బాగుంటాయండి హ్యాండ్స్ కూడా. అసలు చాలా నీట్‌గా చాలా బాగుంటాయి. మీరు చూడండి వీడియోలో చూడండి. అసలు గిన్నెలు జస్ట్ మనం రుద్దాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ అలా అంటే చాలు. ఎంత జిడ్డు పట్టినా కూడా అవైతే మంచిగా కొత్త వాటిలాగా మెలమెలా మెరుస్తాయండి. చాలా బాగుంది ఈ లిక్విడ్. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి 2 లీటర్స్ అండి మేము తీసుకుంది. సో, బాటిల్స్ అంతకుముందు ఫస్ట్‌లో అయితే బాటిల్స్ తీసుకున్నామండి. వాడంగా మాకు ఇంక నచ్చి ఒకేసారి 2 లీటర్స్ ఆర్డర్ చేశారు మా వారు. ఇది కూడా మా వారే రిఫర్ చేశారండి. మా వారు ఫస్ట్ స్టార్టింగ్‌లో చిన్న బాటిల్ ఆర్డర్ చేశారు. సో, బాగుంది. ఇంకా తర్వాత అదే కంటిన్యూ చేశామండి. అండ్ ఇప్పుడైతే ఆఫర్ పెట్టారంట. సో, ఆఫర్ పెట్టినందుకని చెప్పి డైరెక్ట్‌గా 2 లీటర్స్ అయితే ఆర్డర్ చేశారు. చాలా బాగుందండి. అసలు మా వారికి ఏంటంటే అన్నీ ఆర్గానిక్‌గానే ఉండాలి అని చెప్పి మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తున్నామండి. సో, మెయిన్ ఇదే కాబట్టి మా వారైతే ఇది చేసేసారు. నేనైతే వాడాను. చూడండి అంత టీ పెట్టిన తర్వాత అది పేరుకుపోతుంది కదా కింద, అది కూడా క్లియర్ అవుతుందండి. మనం జస్ట్ అలా రఫ్ చేస్తే చాలా అసలు చాలా బాగుందండి లిక్విడ్ వచ్చేసి. అసలు స్మెల్ అండ్ ఇది వచ్చేసి వేటితో చేస్తారంటే కొబ్బరి పీచు ఇంకేదో పౌడర్స్ ఉన్నాయండి. అన్నీ ఆర్గానిక్వేనండి. అసలు నేను క్లియర్గా చదివాను. మీరు కూడా తీసుకున్న తర్వాత చదవండి. మీకే అర్థమవుతుందండి ఎంత ఆర్గానిక్గా చేశారు దీన్ని అంటే. ఏ కెమికల్స్ వాడకుండా చాలా బాగుందండి. అసలు ది బెస్ట్ అండి. అసలు ఇది
ఇది చూడండి, అసలు మనం కొంచెం వేసుకుంటేనే ఎన్ని బౌల్స్ క్లీన్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ లిక్విడ్ చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి స్మెల్ అండి. అసలు ఎంత జిడ్డు పట్టినవి కూడా అసలు క్లియర్ అయిపోతాయి. అండ్ స్మెల్ కూడా రావండి అసలు వాష్ చేసిన తర్వాత. అసలు కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మసి అలాంటిది పోదండి. ఓకేనా. అంటే మనం ఎక్కువ వేసుకొని డైరెక్ట్గా వేస్తే కనుక ఇదైతే వర్క్ అవ్వదండి. కన్ఫామ్గా దీన్ని అయితే వాటర్లో చేయాలి. కొంచెం లిక్విడ్ వేసుకొని వాటర్ పోసి బాగా వాటర్ని అయితే షేక్ చేయాలి. షేక్ చేస్తే మనకు బురుజులాగా వస్తుంది కదా, అప్పుడే మనకి లిక్విడ్ అన్నది వర్క్ అవుతుందండి. డైరెక్ట్గా అలా లిక్విడ్ పోస్తే కనుక అది వర్క్ అవ్వదు. సో కంపల్సరీగా వాటర్ యాడ్ చేయాలి అండ్ వాటర్ని బాగా షేక్ చేయాలి. అప్పుడే మనకి రిజల్ట్ అన్నది వస్తుంది. వాటర్ షేక్ చేయకుండా మనం లిక్విడ్ వేసి అలా అంటే కనుక ఇదైతే యూజ్ అవ్వదు. సో వాటర్ వేసి మంచిగా చూడండి, నాకు అన్ని గిన్నెలు క్లీన్ అయ్యాయండి. కొంచెం వేస్తేనే ఇన్ని గిన్నెలు క్లీన్ అయిపోతాయండి. సో ది బెస్ట్ అండి. ఇది వచ్చేసి 2 లీటర్స్ వచ్చేసి 400 పడిందండి. సో కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మీరైతే ఆలోచించమాకండి. మీకు మినిమం 6 మంత్స్ వస్తుందండి. సో మనం సోప్స్ పెట్టి హెల్త్ని పాడు చేసుకునే కంటే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి ఇలా యూస్ చేసుకోవటం బెటర్ అండి. అండ్ చూడండి, మనం కొంచెం లిక్విడ్ వేస్తేనే ఇన్ని గిన్నెలు క్లీన్ అవుతున్నాయి కదా. అసలు చూడండి, చాలా బాగుంటుందండి అసలు లిక్విడ్ వచ్చేసి. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీకు డౌట్ ఉంటే కనుక దాంట్లో అయితే 1/2 లీటరు అండ్ 500 గ్రామ్స్ 200 గ్రామ్స్ కూడా ఉందండి. మీరు కావాలంటే యాడ్ చేసుకొని ఫస్ట్ రిజల్ట్ చూడండి, మీకు తెలియటం కోసం అని చెప్పి. మీకు అంత డౌట్గా ఉంటే సో ఇది వచ్చేసి డైరెక్ట్గా గూగుల్లో కొపారో అని కొడితే, డిష్ వాషర్ అని కొడితే మీకు వస్తుందండి. లిక్విడ్ అని కొడితే వస్తుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి నార్మల్గా మీకు డౌట్ ఉంటే కనుక కొంచెం ఆర్డర్ చేసుకొని చూడండి. బాగుంటేనే నాకైతే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్. కానీ ఇదైతే ది బెస్ట్ అండి. అసలు ఆర్గానిక్, చాలా బాగా క్లీన్ అవుతాయి కూడా. సో మీకైతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే అన్ని వీడియోస్ చేస్తాను. మెయిన్ ఇది వచ్చేసి సేఫ్ ఫర్ చిల్డ్రన్స్ అండి. సేఫ్ ఫర్ చిల్డ్రన్స్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎంత ఆర్గానిక్గా చేశారో. ఓకేనా. ఒక్కసారి కనుక ట్రై చేయండి దీన్ని. ఓకే. చూడండి, మనకి కొంచెం వేసుకుంటేనే ఎన్ని బౌల్స్ క్లీన్ అయ్యాయో. సో ది బెస్ట్ అండి. ఇది వచ్చేసి మీరైతే యూస్ చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.